అనంతరం కూడా డైరెక్ట్ నేరుగా విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటే ఏమనుకున్నాం, కానీ ఈరోజు త్రిష ఉందని చాలామంది అంటున్నారు. ఆడవాళ్ళు కొంపలు కూల్చడమే కాదు, రాజ్యాధికారాన్ని కూడా నిలబెడతారనే దానికి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇంకా త్రిషకు కూడా మంత్రి పదవి ఇస్తారు అని ఒక జోరుగా జరుగుతున్న వార్త అయితే వస్తుంది. ఎమ్మెల్సీగా తనకిచ్చి నెక్స్ట్ తనకు ఒక అత్యున్నత స్థాయి అంటే సినిమాటోగ్రఫీ కానీ నెక్స్ట్ విద్యాశాఖ కానీ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా తమిళనాడు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ట్రోల్స్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి ఇక్కడ చూడండి, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదు. ఎందుకంటే ఆ టైంలో కూడా జనసేన పార్టీ స్థాపించిన టైంలో కూడా ఎవరిని పొత్తు పెట్టుకోకుండానే వెళ్ళాలి అనుకున్నారు. ఫస్ట్ వెళ్ళారు, కానీ ఒక్క సీట్కి మాత్రమే పరిమితం అయ్యారు జనసేనలో. ఆ తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత మూడు పార్టీలు ఏకమయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ట్రోల్ చేయడం అనేది రాజకీయాల్లో ఇదన్నీ కామన్ అనమాట. ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకోవడం అనేది ఇదన్నీ కామన్. ఇంకా ఒకవేళ ఇప్పుడు విజయ్ కనుక ఇంకా అత్యున్నత స్థాయి కావాలి అని అంటే ఒక పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అది బీజేపీ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు విజయ్ గారు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మెజార్టీ వచ్చింది కదా, సో ఇంతకుముందు చాలా మంది సెలబ్రిటీస్ కూడా పొలిటిక్స్ లోకి వచ్చారు. సో వాళ్ళకి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే కానీ జనము ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. ఎందుకంటే జనం అంత పిచ్చోళ్ళు కాదన్న అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఎందుకంటే జయలలిత గారు చూస్తారు, జయలలిత గారు కూడా యాజ్ అ సినిమా యాక్టర్